దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. స్థానిక సంఘ కాపరి అధ్యక్షత వహించి నడిపిస్తున్న ఈ కార్యం అంతటి కొరకై అధ్యక్షతలో ఇక్కడ మనమంతా కూర్చున్నాం. సంఘ పెద్దలందరికీ, సంఘ కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరికీ, సంఘం అంతటికి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ మా సంఘం తరపున, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున హ్యాపీ క్రిస్మస్, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోయినసారి యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచారు అన్న రోజు నన్ను పిలిచారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గర్భంలో నుండి, మరియ గర్భంలో నుండి లేస్తున్నారు అన్నదానికి కూడా పిలిచారు. అయితే దేవుని వాక్యము చాలా విలువైంది, అదే సందర్భంలో సమయం కూడా చాలా విలువైంది. కాబట్టి మనం చదువుకున్న లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలు, క్రిస్మస్ను గురించిన ప్రాముఖ్యమైన విషయాలు, యేసుక్రీస్తు జననము ఏమి లోకానికి తెలియజేస్తుందో ఆ విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. యేసుక్రీస్తు జననమును గురించి, యేసుక్రీస్తు యొక్క మానవ సంబంధమైన ఆయన కార్యాలన్నింటిని గురించి నలుగురు భక్తులు 4 సువార్తలుగా రాయటం జరిగింది. మనం ఎరిగిన విషయమే. మత్తయి సువార్త, మార్కు, యోహాను, లూకా. ఈ నలుగురు యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆగమనముల గురించి రాసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ నలుగురు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో చిత్రీకరించారో, పొట్రేట్ చేశారో ఆ విషయాలు సంఘంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మత్తయి సువార్తలో జాగ్రత్తగా వినండి, చాలా క్లుప్తంగా మీకు వాక్యాన్ని అందిస్తాను. మత్తయి సువార్తలో సువార్తికుడైన మత్తయ్య యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగో చిత్రీకరించారు అని మనం ఆలోచన చేస్తే, సావరీన్ కింగ్, ఆయన సార్వభౌమాధికారము కలిగిన రాజుగా చిత్రీకరించడం జరిగింది. అందుకే ఆయన రైన్ అండ్ రూల్, యేసుక్రీస్తు ప్రభు ఏలేవాడుగా, పరిపాలించేవాడుగా మత్తయి సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవ సువార్త మార్కు సువార్తను మనం ఆలోచన చేస్తే, ఈయన సర్వెంట్ లాగా యేసుక్రీస్తుని చిత్రీకరించడం జరిగింది. ఒక సేవకుడులాగా ఆయనను చిత్రీకరించడం మార్కు సువార్తలో మనం చూడొచ్చు. ఈ సర్వెంట్ పని ఏంటంటే టు సర్వ్, టు సఫర్. ఈయన సేవ చేయటానికి, శ్రమ పడబడటానికి వచ్చిన వ్యక్తిగా యేసుక్రీస్తును చిత్రీకరించడం జరిగింది. మూడవ సువార్త లూకా సువార్తను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈయన మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుని చిత్రీకరించడం మనం చూడొచ్చు. ఈయన మనుష్య కుమారుడిగా, సన్ ఆఫ్ మ్యాన్గా ఏ విధంగా చిత్రీకరించాడు, ఆయన గుణగణాలను ఏ విధంగా చిత్రీకరించారు అని మనం ఆలోచన చేస్తే, టు షేర్ అండ్ టు సింపథైజ్, ఆయన పంచుకొనటానికి, మనతో పాటు శ్రమను, మనతో పాటు బాధని మేళవింపు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనే విషయాన్ని రాయటం జరిగింది. చివరగా 4వ సువార్త అయిన యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగూ పొట్రేట్ చేశారు అనంటే, ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా ఆయన్ను చిత్రీకరించడం జరిగింది. సో దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు టు రివీల్ అండ్ టు రిడీమ్, ఆయనను దేవుణ్ణి ప్రత్యక్షపరచటము, మానవుణ్ణి విమోచించటము యేసుక్రీస్తు యొక్క పని అయి ఉన్నది అని యోహాను భక్తుడు రాసిన పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క సువార్త రాయటం జరిగింది, దానిని చిత్రీకరించడం జరిగింది.
అయితే కొంచెం జాగ్రత్తగా వాళ్ళు రాసిన విధానాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు ఏమని రాశారు అంటే, ఆయనను సర్వభౌమ అధికారము కలిగిన రాజు, సవరీన్ కింగ్ అనే విషయాన్ని రాస్తూ, ఖచ్చితంగా రాజు అనే వాడికి ఏముండాలి అనంటే వంశావళి ఉండాలి. రాజు అనే ఆయనకి ఏముండాలి? వంశావళి ఉండాలి. వంశావళి లేకుండా, ఈ వంశావళిలో ఉండకుండా రాజుగా ప్రకటించటం, రాజుగా అనౌన్స్ చేయటం ఏ వ్యక్తికి అవకాశం ఉండనే ఉండదు. అందుకే యేసుక్రీస్తు వంశావళిని రాస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడును అయిన యేసుక్రీస్తు వంశావళి అక్కడ రాయబడిన విధానాలన్నింటినీ మనం జాగ్రత్తగా, ఎందుకంత జీనియాలజీ, ఎందుకంత వంశావళి రాశారు, 42 మంది వంశావళిని ఎందుకు రాశారు అనంటే, దేవుడు ఖచ్చితంగా రాజవంశంలో నుంచి రాబోతున్నాడు, రాజుగా పుట్టబోతున్నాడు, రాజుగా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. జ్ఞానులు అడిగిన ప్రశ్న కూడా అదే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? సో ఈ రాజుకి కావలసింది ఏంటి అనంటే, రాజుకి ఖచ్చితంగా వంశావళి ఉండాలి. ఆ వంశావళి మత్తయి సువార్తలో మనకి రాజరికపు వంశావళి కనిపిస్తూ ఉంటుంది. రెండవ సువార్త మార్కు సువార్తలో ఏమని చెప్పానండి? మార్కు సువార్తలో ప్రభువుని ఎలాగ చిత్రీకరించారు అనంటే, మార్కు సువార్తలో సేవకుడిగా, సర్వెంట్గా చిత్రీకరించడం జరిగింది. ఎవరైనా బానిస యొక్క జీనియాలజీ రాయగలరా? అసలు వాడిని పట్టించుకుంటారా? ఎవరు పనివాడి వంశావళికి ఎవరికి సంబంధం లేదు. అందుకే మార్కు సువార్తలో యేసుక్రీస్తు యొక్క జీనియాలజీ, ఆయన యొక్క వంశావళి ఒక్క వచనం కూడా రాయబడడం. ఎందుకు అనంటే, ఆయనను గురించి, ఒక పనివాడు గురించి, ఒక సేవకుడు గురించి, ఒక సర్వెంట్ గురించిన వంశావళి రాయటము ఆ సువార్తలో తగదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. మూడవ సువార్తలోనికి వస్తే, మూడవ సువార్తలో ఏమని చెప్పానండి? మనిషి కుమారుడు అని మీకు జ్ఞాపకం చేశాం. సో మనిషి కుమారుడుగా ఆ సువార్త రాస్తున్న డాక్టర్ గారు ఏం రాశారు అని అంటే, లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఆయన వంశావళిని రాస్తూ ఇలాగ రాయబడతా వచ్చింది. 23వ వచనం నుండి 38వ వచనం వరకు, చివరి వచనం వరకు మనం చదివితే ఏమని రాయబడిందంటే, చివరికి ఆదాముతో ముగించబడింది. ఎవరితో ముగించబడిందండి? ఆదాముతో ముగించబడింది. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. అంటే ఏ మనుష్య కుమారుడు అయితే యేసుక్రీస్తు ప్రభువుని చిత్రీకరిస్తుండో డాక్టర్ లూక్, ఆయన జీనియాలజీ తీసుకురావటానికి మొట్టమొదటి మనిషిగా నిర్మింపబడిన ఆదాము వరకు వెళ్ళటం జరిగింది. మత్తయి సువార్తలో కేవలం రాజా వంశావళి మాత్రమే రాయబడింది. మార్కు సువార్తలో ఆయన సర్వెంట్ కనుక ఏ వంశావళి రాయబడలేదు. లూకా సువార్తలో ఆయన ఎవరు అనంటే మనిషి కుమారుడు గనుక మొట్టమొదటి మనిషి అయిన ఆదాము వరకు, ఈ కడపటి ఆదామును గురించిన వంశావళి రాయబడతా వచ్చింది. చివరగా 4వ సువార్తను మనం ఆలోచన చేస్తే, 4వ సువార్త దేవుని కుమారుడు అని రాయబడిన విషయాలు మనం గ్రహించాం. దేవుని కుమారుడికి జీనియాలజీ ఉంటుందా అంటే, దేవుని కుమారుడికి కూడా వంశావళి ఉండనే ఉండదు. కానీ దేవుని కుమారుడు అని మనకి ఒక్కానించి చెప్పటానికి ఈ భక్తుడు ఏమని రాస్తుందంటే, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుండి ఆయన చరిత్రను ప్రారంభిస్తా ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సో యేసుక్రీస్తు యొక్క ఆయన వంశావళిని రాస్తూ, ఈయన దేవుని కుమారుడు గనుక ఆది నుండి ఉన్నవాడు, ఆది నుండి దేవుడిగా ఉన్నవాడు, ఆ దేవుడే దేవుని కుమారుడిగా దిగివచ్చాడు అని రాయబడటం యోహాను సువార్తలో మనం చూడొచ్చు. 4 సువార్తలు ఉన్న జీనియాలజీ మీకు అర్థమైందా? మత్తయి సువార్తలో రాజు గనుక రాజ్యపు వంశావళి రాశారు. మార్కు సువార్తలో సర్వెంట్ గనుక ఏ వంశావళి రాయబడలేదు. లూకా సువార్తలో మనిషి కుమారుడు గనుక మొట్టమొదటి మనిషి అయిన ఆదాము వరకు వంశావళి రాయబడింది. 4వ సువార్త యోహానులో దేవుని కుమారుడు గనక దేవుడు అన్న దగ్గర నుంచి ప్రారంభించి ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, జన్మించను అనే దాంతో ఆపటం జరిగింది. సో ఈ బైబిల్లో ఉన్న ఈ 4 సువార్తలు మనకి చెప్పే మాటలను కొంచెం జాగ్రత్తగా మనము ఆలకించాలి, జాగ్రత్తగా మనం వాటిని
విశదపరుచుకొని జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇందులో నుండి ఇది ఓన్లీ ఉపోద్ఘాతంగానే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇందులో నుండి వాట్ ఈజ్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క చాలా ప్రాముఖ్యమైన అతి ఉన్నతమైన సందేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 4 సువార్తల్లో చాలా మంచి సందేశాలు ఉన్నాయి. ఈ సందేశాలన్నీ చెప్తే రేపు కూడా అవుతుంది. మాకు ఇచ్చిన సమయం చాలా విలువైంది కనుక వాటిలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాండి. చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన విషయాలన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనను రాజుగా చిత్రీకరించిన విధానము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా వింటే ఎక్కువ అవుట్లైన్ మీకు జ్ఞాపకం చేస్తాం, ఎక్కువ విషయాలు మీకు బోధపడటానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాక్యం మీద మన మనసుని ఉంచుదండి. ఈ 2వ అధ్యాయంలో ఎవరు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నారండి? ఎవరు కనిపిస్తున్నారు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 3 కనిపిస్తున్నారు ప్రాముఖ్యంగా 1వ వచనంలోనే. ఒకరు హేరోదు రాజు, 2వది యేసు, 3వది తూర్పు దేశపు జ్ఞానులు. ఈ 3 గురించిన విషయాలు కొంచెం మనము ఆలోచన చేసి ఈ ఉదయకాల సమయంలో మనం ఎక్కడ ఉన్నామో ఆ విషయాలు కూడా మనం ఆలోచన చేసుకొని వాక్యాన్ని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాండి. క్రిస్మస్ సందేశం అసలు ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు మానవాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో ఒక 5 ఎస్లు మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, క్రిస్మస్ సందేశంలో ప్రధానమైనది భూమిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొదటిది హోలీనెస్, పరిశుద్ధత. ఏం చెప్పండి? పరిశుద్ధత. సో ఇంగ్లీష్లో శాంటిఫికేషన్ అని అంటాం. శాంటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం పరిశుద్ధీకరణ చేసుకొనటం, మనల్ని మనం పవిత్రులుగా ఎంచుకొనటం. ఈ మాట కొంచెం మనం ఈ ఉదయకాల సమయంలో ఎక్కువగానే ప్రస్తావించుకోవాలి. దేవుని వాక్యము చాలా విలువైంది. దేవుని వాక్యములో రాయబడిన ప్రతి మాట చాలా విలువగానే మనం భావించాలి. ఎందుకు క్రిస్మస్లో పరిశుద్ధతను గురించి యేసుక్రీస్తు ప్రభు కానీ వాక్యము కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ రాయిస్తా వచ్చాడు అనంటే చాలామంది ఇక్కడే పెడదోవ పడతా ఉన్నారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మరియ గురించిన విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను చాలా వేగంగా వెళ్తా, జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. 31వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇది ఎవరితో చెప్పిన మాట? మరియతో చెప్పిన మాట. మరియ వెంటనే అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషును ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. సో మొదటిది ఏమని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ క్రిస్మస్లో సెంట్రల్ మెసేజ్ ఇట్ ఈజ్ ఏ శాంటిఫికేషన్, హోలీనెస్, పరిశుద్ధత. ఏమని మాట్లాడుతుందండి? నేను పురుషుని ఎరగని దాననే. ఈ వచనం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే యవన బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న యవనస్తులారా జాగ్రత్తగా వినండి. యవనస్తులను కలిగి ఉన్న తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ సందేశం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే బిఫోర్ మ్యారేజ్, వివాహానికి ముందు యవన కాలములో ఖచ్చితమైన పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని దూతతో స్వయంగా మరియే మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను పురుషుని ఎరగని దానను. ఇది ఎట్లాగూ సాధ్యం? ఇది ఎలాగూ అవుతుంది? మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పరలోకము ఎదుట మనము ఈ ఛాలెంజ్ చేయగలమా? నేను నా శరీరాన్ని కలుషితము చేసుకొనని దానను. పురుషులైతే నా శరీరాన్ని ఇంతవరకు కలుషితం చేసుకోలేదు. నేను ఎటువంటి పురుష భాగాలు కానీ స్త్రీ భాగాలు కానీ నేను ఏ మాత్రము ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉంచుకున్నాను అనే విషయాలు మనం ఆలోచన చేస్తే
ఈ సెంట్రల్ మెసేజ్ ఏం చెప్తుంది అని అంటే, మనము ఖచ్చితమైన పరిశుద్ధతను ఎప్పుడు కలిగి ఉండాలి చెప్పండి? యవన కాలములోనే కలిగి ఉండాలి, యవన కాలము నుండి కలిగి ఉండాలి. మరి అని అడిగితే 14-15 సంవత్సరాల వయసు ఉండొచ్చు సుమారుగా. ఈ 14-15 సంవత్సరాల వయసులోనే ఆమె చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నా. మనల్ని మనం పరిశీలన చేసుకుందండి, పరీక్షించుకుందండి, మనల్ని క్వశ్చన్ చేసుకుందండి. క్రిస్మస్లో మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. వారికి ఏం చేయబడింది చెప్పండి? మరియకు యేసోపుకి ఏం చేయబడింది? ప్రదానము చేయబడినది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధము ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ కూడా మనం ఆలోచన చేద్దాండి. యవనస్తురాలుగా ఉన్నప్పుడు పరిశుద్ధతను కలిగిన స్త్రీ, ఆ తర్వాత ఈ కన్యక ప్రదానం చేయబడింది. ఎవరితో ప్రదానం చేయబడింది? యేసోపుతో ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన దగ్గర నుండి యూదుల సాంప్రదాయ ప్రకారం సుమారుగా 1 సంవత్సరం పాటు వారు వివాహం కొరకు సిద్ధపడాలి. ఈ సిద్ధపడే టైంలో ఈమె గర్భం ధరించింది అని యేసోపునకు తెలవబడితే యేసోపు రహస్యంగా విడనాడాలి అని ఉద్దేశించాడు. కానీ అక్కడ రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించిన మాట ఏంటంటే, వారు ఏకము కాక మునుపే. అంటే చాలా సందర్భాల్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహానికి ముందు ఇప్పుడున్న ట్రెండ్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంతా ఫ్రీ షూటు, ఆ షూటు, ఈ షూటు అని చెప్పేసి పరిశుద్ధ జీవితాలను పాడు చేసుకుంటున్న రోజులు ఇవి. కానీ ఎక్కడి వరకు అండి చెప్పండి? ఎక్కడి వరకు? వారు వివాహం చేసుకునేంత వరకు వారిరువురు ప్రదానం చేయబడిన ఎటువంటి పరస్పర పరిశుద్ధతను వాళ్ళు మెయింటైన్ చేశారు తప్ప ఎటువంటి రుగ్మతలను, కల్మషాన్ని వారి జీవితాల్లోనికి తీసుకొని రాలేదు. ఇంకా చెప్పాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని కుమారుడిగా కనువరకు, ఆ వచనం కూడా చక్కగా రాయబడింది బైబిల్లో. 25వ వచనం, 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అంటే అర్థం ఏంటి? ఆమెను ఏమాత్రము తాకలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త వినండి. వివాహానికి ముందే కానీ, ప్రదానం మొదలుకొని వివాహం కొరకు మధ్య భాగములోనే కానీ, వివాహ అనంతరమే కానీ ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే, పరిశుద్ధ జీవితము చాలా ప్రాముఖ్యమైంది అని క్రిస్మస్ మనకి జ్ఞాపకం చేస్తుంది. క్రిస్మస్లో యేసోపును గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఆయన నీతిమంతుడు అని రాయబడింది. ఎటువంటి అవమానము ఆమెకు తీసుకొని రాకుండా రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు. ఒకవేళ నేను ఇలా చెప్తా, మన చర్చిలో ఎవరికన్నా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? అన్ని ఛానల్స్లో అదే న్యూస్. కానీ ఈయన నీతిమంతుడు ఏం చెప్తుందంటే, మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనము ఆలోచించేది, మనం మాట్లాడేది, మనం నిందలు వేసేది, మనం ఎవరినన్నా ఏలు చూపించేది, అది కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని ఈ క్రిస్మస్లో పరిశుద్ధతను గురించి చాలా గట్టిగానే 4 సువార్తల్లో రాయబడిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని రాయబడతా వచ్చింది. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అంటే, ఇక్కడ చాలామంది అనుకునే విషయం ఏంటంటే, మనమందరము పాప సహితులం, పాపములో ఉన్నవారం, మనమందరము అన్క్లీన్ పర్సన్స్. కానీ మన మధ్యలో ఒకే ఒక పరిశుద్ధుడు, పాపరహితుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని అంటాం. కానీ సిఎస్ లూయిస్ అనే ఒక దైవ సేవకుడు రాస్తూ మెడికల్ టెర్మినాలజీలో, నేను మెడిసిన్ చదివిన వ్యక్తిని కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడు ఎంత అద్వితీయుడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలిగిన వాడు అనంటే, పాప సహితురాలుగా ఉన్న మరియా గర్భములో పాపరహితుడును చొప్పించటం దేవుడికి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు మరియా ఎలాంటిది చెప్పండి? పాప సహితురాలు. కానీ లోపల ఉన్న పిండం ఎలాంటిది? పాపరహితుడు.
అంటే పాపసహితుణ్ణి పాపరహితుణ్ణి కలపటం ఎవరికి సాధ్యమైంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యమైంది. ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిన టెర్మినాలజీలో మీకు జ్ఞాపకం చేస్తా, సరోగేట్ అనే ఒక పదం రాయబడింది. అంటే గర్భాన్ని అద్దెకు తీసుకొనటం. గర్భాన్ని ఏం చేస్తాం చెప్పండి? అద్దెకు తీసుకుంటాం. అలాగే మరియ గర్భాన్ని పరలోకపు తండ్రి అద్దెకు తీసుకొని తన కుమారుణ్ణి చొప్పించాడు. అదే పరిశుద్ధతకు నిదర్శనం. ఈ మాట అర్థమవుతుందా మీకు? నా మాట అర్థమవుతుందా? కొంతమంది అడుగుతారు, యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మ కమ్ముకుంటే గర్భం రావటం ఏంటండి? మెడికల్ డాక్టర్స్ మీరు ఎలా నమ్ముతున్నారు అని అంటే, వాక్యం చెప్తున్న మాటలని ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఎలాగూ మనుషుల్ని నిర్మించగలడు అనంటే ఆదికాండం 2 అధ్యాయాల్లో 2 రకాలుగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకటి, అసలు ఏమీ లేకుండా మట్టిలో నుండి ఒక మానవుణ్ణి తయారు చేసిండు. ఆయన పేరేంటి చెప్పండి? ఆదాము. ఏమన్నా ఉందా? ఆదాముకి తండ్రి లేడు, తల్లి లేదు, ఏ బీజము మనకు కనిపించదు. కానీ ఒక పురుషుడి నుంచి మరొక వ్యక్తిని తయారు చేయటం ఈ లోకం ఎప్పుడన్నా చూసిందా? ఎప్పుడూ చూడలా. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, పురుషుల్లో నుండి ఒక ఎముకను తీసుకొని మాంసమును తీసుకొని నేను స్త్రీని నిర్మించగలను అని చెప్పగలిగే ఏకైక శక్తిమంతుడు, ఏకైక సృష్టికర్త దేవుడే. స్త్రీని కూడా నిర్మించాడు. ఇది 2వ సృష్టి. ఈ పురుషుణ్ణి స్త్రీని ఇరువురికి వారికి వివాహం జరిగించి వారి ద్వారా పుట్టిన మొట్టమొదటి కుమారుడు నేను యెహోవా దయ వలన ఒక మనుషుణ్ణి సంపాదించుకుంటుని, ఆయన పేరు కయ్యూను. ఇది 3వ సృష్టి. అంటే మట్టిలో నుండి మనుషుణ్ణి నిర్మించగలడు, మనుషుని భాగాలలో నుండి సర్జరీ చేసి స్త్రీని నిర్మించగలడు. వారిరువురిని కలయిక ద్వారా, వారిరువురి సంపర్కం ద్వారా మరొక మానవుణ్ణి పుట్టించగలడు. ఇలా పుట్టించగలిగిన దేవుడికి, ఏమీ లేని దేవుడికి ఒక గర్భములో నుండి పరలోకపు బీజాన్ని పెట్టడం అంత కుదరదంటారా? కుదురుతుంది. అది మానవ లోకానికి అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మరియా పరిశుద్ధుడుగానే కనిపిస్తుంది, యేసోపు పరిశుద్ధుడైన ఆలోచనలు కలిగిన వాడిగా కనిపిస్తుంది. లోపల ఉన్న పిండము జన్మించిన యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధుడుగానే కనిపిస్తుంది. క్రిస్మస్ యొక్క సందేశం మొదటిది ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ శాంటిఫికేషన్. అందరూ చెప్పండి. క్రిస్మస్లో ఉన్న సెంట్రల్ మెసేజ్ ఇది హోలీనెస్. ఈ శాంటిఫికేషన్ను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. శాంటిఫికేషన్ మాత్రమే కాదు, క్రిస్మస్లో ఏముంది అనంటే సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమ అధికారము. దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనం ఏమనుకుంటామంటే, ఇంకా లాలమ్మ లాలి దగ్గర ఆగిపోయినాం, ఎక్కడి దాకా వెళ్ళిపోలేదు అనంటే మనము దేవుడు సర్వశక్తిమంతుడు అన్న విషయం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా బాలయేసుడుగానే ప్రభువును చూస్తున్నాం. దేవుడు అద్వితీయుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు అనే విషయాలు మనం గ్రహించట్లా. మీరు ఇక్కడ కూర్చున్న ఏ పెద్దయినా, ఈ సంఘంలో ఉన్న ఏ వృద్ధుడైనా ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పెద్ద ఎవరో, మరి సోమయ్య గారు పెద్ద అనుకుందాం. సోమయ్య గారు మీరు ఎన్ని జనరేషన్స్ని చెప్పగలరు అనంటే, నాకు తెలిసి 4 లేదంటే ఒక 5 జనరేషన్ చెప్పగలరండి. మా తాత వాళ్ళ తాత వరకు చెప్పగలను అని చెప్పగలరు. అంతకన్నా ఇంకెవరన్నా చెప్పగలమా? మనం ఎవరని చెప్పడానికి అవకాశం లేదు. కానీ దేవుడు ఎందుకు సర్వశక్తిమంతుడు ఈ క్రిస్మస్లో అంటే, దేవుడు 42 వంశావళులను రాయించగలిగిండు. తర్వాత మనం లూకాసు వార్తలో 71 వంశావళిని మానవుడుగా ఆదాము వరకు రాయించగలిగిండు. ఈ పేర్లన్నీ ఎవరికి గుర్తుంటాయండి? రాసే మత్తయికి కానీ రాసే లూకాకి కానీ గుర్తుంటాయి అంటే కాదు. దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఇవన్నీ రాయిస్తా వచ్చాడు. మీరున్నారనుకుంటున్నా ఇక్కడ. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? జీనియాలజీ అంతా ఎవరు రాశారు? ఇది ఎవరి కార్యము అనంటే, ఇది సర్వశక్తుడైన దేవుని కార్యం. సో వంశావళిని బట్టి ఆలోచన చేస్తే దేవుడు సర్వశక్తిమంతుడుగా క్రిస్మస్లో ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన సార్వభౌమాధికారం ఎలా కనిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఏ సమయంలో పుట్టాలి, యేసుక్రీస్తు ఏ సిటీలో పుట్టాలి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు సృష్టిలో ఏం జరుగుతాయి, ఇవన్నీ కొన్ని 100 సంవత్సరాల క్రితమే
ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడా పలికించలేదా? ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన గ్రంథం 2వ సంకీర్తనలో కానీ, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో కానీ, మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కానీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు జననమును యొక్క విషయాలన్నీ సంపూర్ణంగా రాయబడ్డాయి. ఆ ప్రవచన లేఖనాలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడండి? బెత్లెహేములోనే అని మనకి చదువుకున్న వాక్య భాగాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం అనుకున్నట్లుగా ఎవరినన్నా కనగలమా? హలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడున్న తల్లులను చెప్తున్నా, మీరు అనుకున్న డేటుకు మీ పిల్లోడిని కనగలరా? కానీ ఎవరికి ఈ అవకాశం ఉందంటే సర్వశక్తుడైన దేవునికి ఈ అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ పీరియడ్, ఎగ్జాక్ట్ ప్లేస్, ఇది ఎవరికి సాధ్యము అంటే సర్వశక్తుడైన దేవునికి సాధ్యం. క్రిస్మస్లో మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే ప్రభువుని ఆరాధించాలి, మనం లేకపోతే ప్రభు ఏమన్నా అయిపోతాడేమో అన్నట్లుగా భావించి మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. కాదు 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 ప్రభు ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత సర్వశక్తి కలిగిన వాడో ఆ విషయాల్ని జ్ఞాపకం చేయటానికి మనకి కనిపిస్తూ ఉంది. ఏంటది? క్రిస్మస్. సో మొదటిది శాంటిఫికేషన్, రెండోది సావర్నిటీ. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్లో ఉన్న మరొక సెంట్రల్ మెసేజ్ ఏంటి అనంటే ఇట్ ఈజ్ ఎ సాల్వేషన్. ఏం చెప్పండి? రక్షణ. అందుకే యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవుడు దూత చెప్పిన మాట, మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఎవరు రక్షించినట్టు చెప్పండి? ప్రపంచములో అప్పుడు వరకు పుట్టిన ఎవ్వరూ వారి వారి పాపం నుండి రక్షించిన వాడు ఒక్కడూ లేడు. కానీ దెర్ ఈజ్ ఎ వన్ మ్యాన్, దెర్ ఈజ్ ఎ వన్ గాడ్ హూ కెన్ రిమూవ్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్. మనుషుల పాపములన్నిటినీ తొలగించగలిగిన ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మాత్రమే రక్షించువాడు. పాపము నుండి రక్షించును అంటే అర్థం ఏంటనంటే అసలు పాపమే ప్రారంభం. పాపం వలన వచ్చిన కన్సిక్వెన్సెస్ అన్నీ, ఉదాహరణకి పాపం వల్ల ఒకవేళ శాపం వచ్చినా, పాపం వల్ల ఒకవేళ మరణం వచ్చినా, పాపం వల్ల నరకం వచ్చినా, పాపం వల్ల తీర్పు వచ్చినా, పాపం వల్ల ఉగ్రత వచ్చినా పాపాన్నే తొలగిస్తాడు. అంటే పాపముతో వచ్చిన వీటినన్నిటినీ ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? తొలగిస్తా ఉన్నాడు. ఈ సెంట్రల్ మెసేజ్లో క్రిస్మస్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అనంటే ఆయన రక్షకుడు. ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపములను పరిహరించేవాడు. తిమోతికి రాసిన పత్రికలో మనం అందరం చదువుతాం, పాపములను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చునన్న మాట నమ్మదగినది. అది ఎంతైనా నమ్మదగినది. ఆయనే మన పాపముల నుండి మనల్ని విమోచించేవాడు. కాబట్టి ఈ క్రిస్మస్లో రక్షణ సౌభాగ్యం. అందుకే పాడిన ప్రతి పాటలో మరియబాడిన నా రక్షకుడు గురించి నేను ఉత్సాహిస్తున్నాను. దేవుని దూతలు పాడిన ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పాడినా ఎవరు ఆడినా ఈ రక్షకుడిని మర్చిపోలేదు, రక్షణ గురించిన విషయాలు మర్చిపోలేదు. క్రిస్మస్ ఏం తెలియజేస్తుంది అని మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ సాల్వేషన్ గురించి, సేవియర్ గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిది శాంటిఫికేషన్, రెండోది సావర్నిటీ, మూడోది ఏం చెప్పండి? ఇట్ ఈజ్ ఏ సాల్వేషన్. దాని నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ సబ్మిషన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రిస్మస్ ఏం చెప్పండి? లోబడటాన్ని, విధేయత చూపించటాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉన్నారా? మీకు జాగ్రత్తగా ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి. 1-2 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. ఇక్కడ ఎవరెవరున్నారు అనంటే 2 గ్రూపుల వారిగా మనం విభజిద్దాండి. ఒకటి ప్రభువుని ఎరగని వారు, రెండోది ప్రభువుని ఎరిగిన వారు. అందరూ చెప్పండి, ఎవరెవరు వీళ్ళు? ప్రభువుని ఎరగని వారిని ఏమన్నాం మనం? అన్యులు అన్నాం. ప్రభువుని ఎరగని వారిని ఏమందండి? అన్యులు. ప్రభువుని తెలిసిన వారిని మనం అనుకుందాం క్రైస్తవులే అనుకుందాం. క్రైస్తవులు ఉన్నారు క్రిస్మస్లో, ఇంకెవరున్నారు? అన్యులు ఉన్నారు. ఈ అన్యులు ఎవరు అనంటే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు. అన్యులు ఎవరు? వీళ్ళు మాదియా పార్సిక దేశం నుండి వచ్చిన వారు. వారి చరిత్ర చెప్పాలంటే ఇంకొక గంట పట్టిద్ది. ఆ విషయాలన్నీ నేను ప్రస్తావించను. వీళ్ళు ఎలాంటి వారు అనే విషయాలు నేను గమనించను కానీ చెప్పను కానీ వారు విధేయతను మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ఇప్పుడు క్రైస్తవులు మన భాషలో దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరెవరున్నారు ఆ భాగంలో అంటే మొదటిది రాజు అయిన హేరోదు మనకు కనిపిస్తుంది. మొదటి వచనంలో ఎవరున్నారు చెప్పండి? రాజు అయిన హేరోదు. ఈ రాజు ఎవరు అని అంటే యోదయ దేశాన్ని పరిపాలించుకోవటానికి, తన్ను తానే పరిపాలనగా రాజుగా చేసుకునటానికి రోమా సామ్రాజ్యపు కైసర్ దగ్గర నుండి ఆయన పర్మిషన్ తెచ్చుకొని ప్రజల్ని పరిపాలించే ఒక నాయకుడు. ఈయన కూడా ఎవరు చెప్పండి? యూదుడే, ఎదోమీయుడు అని అంటాం. హేరోదుని ఎవరు చెప్పండి? ఎదోమీయుడు, దేవుణ్ణి ఎరిగిన వాడే. రెండో వారు ఎవరు అనంటే 2వ వచనంలో రాయబడింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 2:3. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరు. రెండవ వ్యక్తులు ఎవరు అనంటే యెరూషలేములో ఉన్న వారందరూ. రాజు పేరు చెప్పాను, ఆయన పేరు హేరోదు, ఆయన యూదుడే. రెండవది ఎవరు అంటే యెరూషలేములో ఉన్నవారు. యెరూషలేములో ఉన్న వారందరూ ఎవరు చెప్పండి? దేవుని మందిరములో ఉన్నవారే. వీళ్ళు కూడా యూదులుగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. 4వ వచనంలోనికి రండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులందరినీ సమకూర్చి, ఇంకొక 2 గ్రూపులు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు. సో వీళ్ళందరినీ ఒక మాటలో చెప్పాలంటే వీరు ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వారు. హేరోదు రాజు, రెండోది యెరూషలేములోని సాధారణ ప్రజలు, మందిరాన్ని నడిపించే ప్రధాన యాజకులు, స్క్రిప్చర్స్ని రాసే శాస్త్రులు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వీళ్ళందరూ ప్రభువుని ఎరిగిన వాళ్ళు. వీళ్ళ మధ్యలో ఎవరు వచ్చారు అనంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వీళ్ళకి యేసుక్రీస్తు పుట్టిన విషయము దేవుణ్ణి ఎరిగిన ప్రజలు అనబడుతున్న ఈ నలుగురికి తెలుసా తెలియదా? హేరోదు రాజుకు కానీ, యెరూషలేములో ఉన్న కాపురస్తులకు కానీ, ప్రధాన యాజకులకు కానీ, శాస్త్రులకు కానీ యేసుక్రీస్తు జననము గురించి తెలుసా తెలియదా? తెలుసు. మిగిలిన దూరదేశం నుండి వచ్చిన, తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులకి యేసుక్రీస్తు జననము గురించి తెలుసా అంటే వాళ్ళే వచ్చి చెప్పారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లోబడటం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. ఇంతకీ హేరోదు రాజు దగ్గరికి వచ్చి జ్ఞానులు అడిగిన ప్రశ్న ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అంతేనా? ఒకవేళ అది తెలియకపోతే ఏదో సమాధానం చెప్పాలి. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు అనిల్ అన్న లాయర్ గారు ఇక్కడ ఉన్నారు. మీ గుంటూరు బార్ అసోసియేషన్లో ఒక లాయర్ గారు రేపు సీఎం అవ్వబోతున్నారు అని అడిగారు. ఇప్పుడు మీరేం చెప్తారు? ఒక లాయర్ గారు సీఎం అవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? మీరు సర్వసాధారణంగా ఎవరు అయ్యారు అని అడుగుతారు. అంతేనా? ఎవరో, మరి ఆయన ఎవరో అని అడిగితే, ఎవరు అని అడిగితే అప్పుడు ఆయనకి తెలియదు, ఆ బారోళ్ళకి తెలియదు అని అర్థం. అలా కాకుండా పలానా వ్యక్తి దేవదాస్ గారు అని చెప్పారనుకో, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసినట్టేనా? ఆ బార్లో ఉన్న వాళ్ళందరికీ ఈయన రేపు సీఎం అవుతుండు, ఈ లాయర్ అవుతుండని తెలుసు. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు ఏమడిగారు అని మనం ఆలోచన చేస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? హేరోదుని అడగటంతోనే హేరోదు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వాళ్ళందరినీ సమకూర్చి ఆయన మాట్లాడుతున్న వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెను? ఎవరి పేరు తీసుకొచ్చిందండి? చెప్పండి, ఎవరి పేరు తీసుకొని వచ్చింది? హేరోదు. హేరోదుకు తెలుసు క్రీస్తు ఎక్కడ పుడుతున్నాడో. వీళ్ళు అడగటంతోనే అందరు పుస్తకాలు ఓపెన్ చేశారు. పాత నిబంధనలో ఉన్న గ్రంథాలన్నీ ఓపెన్ చేసి మాకు తెలుసు, యోదయ బెత్లెహేములోనే మేకా గ్రంథంలో ఇది తెలుసు అని ఎవరు చెప్పారు? ప్రధాన యాజకులు చెప్పారు, ఆ తర్వాత శాస్త్రులు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. వాక్యము తెలిసిన హేరోదు కానీ, వాక్యము తెలిసిన ప్రధాన యాజకులు కానీ, వాక్యము తెలిసిన శాస్త్రులు కానీ వాక్యానికి లోబడ్డారా? వాక్యానికి లోబడలేదా? కానీ ఏమీ తెలియని ఎప్పుడో వాళ్ళు యూదులైన వారు ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం మాదియా పార్షిక దేశపులోనికి వాళ్ళు చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన వాళ్ళు వెళ్తా పాత నిబంధన గ్రంథాలన్నీ తీసుకుని వెళ్ళారు. వారిలో దానియేలు ఉన్నాడు. దానియేలు కూడా ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడు అనే ప్రవచనాలు చెప్తా ఉంటే ఆ ప్రవచనాల నడుమ వీళ్ళు ఏమి నమ్మారు అనంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ సత్యం, మేము అన్యులమైన మేము నమ్మాము. ఆ సత్యాన్ని వెంబడించడానికే తూర్పు దేశం నుండి 2000 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసుకుంటూ యోదయ బెత్లెహేముకి వచ్చాము.
కానీ యెరూషలేములో ఆమడు దూరంలో మహా అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెత్లెహేములో క్రీస్తు పుట్టినని యెరూషలేములోని వారికి తెలియకపోవటం ఎంత హాస్యాస్పదం. అదొక మాట అయితే, రెండోది వీళ్ళు చెప్పారు కదా రాజు పుట్టాడు క్రీస్తు పుట్టాడని హేరోదుకి తెలుసు కదా, బెత్లెహేములోనే యోదయ బెత్లెహేములోనే శాస్త్రులు పరిసయ్యులకు తెలుసు కదా. మరి అలా అన్నీ తెలిసిన వారు ఎందుకు ఈ జ్ఞానులతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి బెత్లెహేముకి వెళ్ళలేదు? హేరోదుని వీళ్ళు ఎందుకు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళలేదు? తెలిసిన వాళ్ళు ఎందుకు ఆరాధించడానికి వెళ్ళలేదు అంటే వాక్యం మనకేం చెప్తుందంటే, ఈరోజు చాలామంది ప్రభువుని ఎరిగిన వారు, వాక్యాన్ని బైబిల్ని ఇళ్లల్లో పెట్టుకున్నవారు వాక్యానికి లోబడట్లేదు. అన్యులైన వారు, ఏమీ తెలియని వారు, బైబిల్ పూర్తిగా ఎరగని వారు ఒక్క మాటను పట్టుకొని దానికి లోబడుతున్నారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా మనము ఇక్కడే మిగిలిపోతా ఉన్నాం. ఈ రోజైనా మరొకసారి క్రిస్మస్ సందేశంలో మీకు జ్ఞాపకం చేసేది, మీ సేవకులు చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది, సంపూర్ణంగా లోబడటం మనం నేర్చుకుంటే మన ద్వారా అద్భుతాలు చేయించటం ప్రభువు వంతు. క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిది ఏమని చెప్పానండి? శాంటిఫికేషన్. రెండోది ఏమని చెప్పాను? సావర్నిటీ ఆఫ్ గాడ్. మూడోది ఏమని చెప్పాను? సాల్వేషన్. దాని నాలుగోది ఏమని చెప్పాను? సబ్మిషన్. ఫైనల్లీ క్రిస్మస్ సఫరింగ్ గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు అంత ఈజీగా పుట్టాడా ఏ శ్రమలు లేకుండా అంటే, తల్లి తండ్రి ఎన్ని తలుపులు కొట్టినా ఒక్కళ్ళు కూడా తలుపు తీయకపోతే పశువుల తొట్టులో పరుండబెట్టే అంత శ్రమని ఎవరు భరించారండి? వాళ్ళు భరించారు. ఒకవేళ మేము వెనకకి రాకపోతే హేరోదు మమ్మల్ని చంపేస్తాడేమో అని భయపడకుండా ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన జ్ఞానులు సఫరింగ్ అయ్యారు, శ్రమలు పొందారు. అంత మాత్రమే కాదు, ఆ బెత్లెహేములో 2 సంవత్సరాల వయసు కలిగిన మగపిల్లల కన్నా తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని చంపేస్తూ ఉంటే ప్రభు ఎలాగైనా జీవిస్తాడు, ఎలాగైనా ఆయన మాత్రమే జీవించగలడు అని తమ కడుపుల కోతను సైతము భరించిన ప్రజల యొక్క శ్రమలు మనం గమనించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో మనము చాలా సంబరాలు చేసుకుంటున్నాం, శ్రమలు పొందటానికి ఏమీ ఇష్టపడలేదు. సంఘంగా శ్రమ పడదండి, సువార్తను ప్రకటించడానికి, రక్షకుణ్ణి లోకానికి చాటించడానికి బయలుదేరదండి, ప్రభు వాక్యానికి సంపూర్ణంగా మనం విధేయత చూపిదండి, సర్వశక్తుడైన దేవునికి లోబడదండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జీవితాలు ప్రపంచానికి చాటదండి. ఇదే క్రిస్మస్ సందేశం. దేవుడి మాటలను దీవించునుగాక.